పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బోర్డు 77 రద్దు చేయాలని మరియు మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను తెరవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ఉధృత ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో మెస్ ఛార్జీల పెంపు, ఖాళీ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ తదితర సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి బలరాజు, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మరియు ఇతర ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అదే సందర్భంలో ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా తిరుపతిలో కూడా ఆందోళన కార్యక్రమం కలెక్టరేట్ ఎదుట చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తాం. అదేవిధంగా మెడికల్ విద్యను ప్రైవేటీకరణ ఆపి జీవో నంబర్ 108, 107 రద్దు చేసి ఇవాళ మొత్తం ప్రభుత్వ పనులను నడిపిస్తామన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఇవాళ 100 రోజులు పోయి 2.5 సంవత్సరాలు అయిపోతా ఉన్నా కూడా ఈ విద్యాశాఖ మంత్రికి ఇవాళ విద్యార్థుల సమస్యలు పట్టడం లేదని చెప్పి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా నేరుగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ విద్యాశాఖ మంత్రి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఇవాళ విద్యార్థుల దగ్గరికి వచ్చాడు, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు, యూనివర్సిటీ కేంద్రాల్లోకి వచ్చాడు. ఇంతమంది దగ్గరికి వచ్చి అధికారం లేకొచ్చిన నేను 100 రోజుల్లో మీ యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తా, మీకు సమస్య అన్న 5 నిమిషాల్లో రెస్పాండ్ అవుతా అన్న విద్యాశాఖ మంత్రి ఇవాళ విద్యార్థుల ఆత్మహత్యలు కనపడడం లేదా, విద్యార్థుల రియంబర్స్మెంట్ బకాయిలు కనపడడం లేదా, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు మరణిస్తూ ఉంటే కనపడడం లేదా, ఓ పక్క మన్యం జిల్లా మొదలుకొని ఈ పక్క రాయలసీమ జిల్లా అనంతపురం, హిందూపురం వరకు ఇవాళ విద్యార్థులు, పేద విద్యార్థులు ఇవాళ సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం కార్పొరేట్లకు ఒత్తాసు ఒలుకుతా ఉన్నాడు. ఇవాళ ఇదే క్రమంలో ప్రభుత్వ విద్యను, ఉన్నత విద్యను బలోపేతం చేయాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి కేఎల్ యూనివర్సిటీ, విట్టు యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ, లేదంటే తోలలు గీతం యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు సవరణ చేస్తూ ప్రభుత్వ విద్యను, ఉన్నత విద్యను నిర్ద్వందంగా చంపివేసే కార్పొరేట్ విద్యాశాఖ మంత్రి మాకొద్దని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా నేరుగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏ విద్యార్థుల దగ్గరికి అయితే వచ్చి నేను బాగు చేస్తా, నాకు అధికారం ఇవ్వండి అని చెప్పావో అదే విద్యార్థుల దగ్గరికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వెళ్ళి పోరాటం చేస్తుంది, నీ యొక్క అధికారాన్ని దించుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమంటే ఈ ప్రభుత్వానికి నచ్చదా? అదేవిధంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపమంటే ఆపనంటావా? పైపెచ్చు నువ్వు దానికి సంబంధించినటువంటి ప్రత్యేక జీవోని తీసుకొని వస్తావా? నీ యొక్క బినామీలకు అమ్ముతావా? సెంట్రల్ కిచెన్ పేరుతో మొత్తం కార్పొరేటీకరణ చేస్తావా? అదేవిధంగా ఎస్సీ ఎస్టీబీ సంక్షేమ వసతి గృహాలకు 2వ వార్షికోత్సవం నుంచి అంటే వచ్చే ఏప్రిల్ మాసం నుంచి నువ్వు అమలు చేస్తా అంటావు. భిక్షం వేస్తా ఉన్నావా? ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, సంక్షేమ విద్యార్థులకు నీ యొక్క అధికారాన్ని కిందికి దించుతుంది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. గుర్తుపెట్టుకో విద్యాశాఖ మంత్రి, కూటమి ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్లకు నీ ప్రభుత్వం వంతవాడుతూ ఉంది, ప్రైవేట్ యూనివర్సిటీలకు వంతవాడుతూ ఉంది. ఈ రాష్ట్రంలో యూనివర్సిటీల పరిస్థితి అగౌన్మగోచరంగా ఉంది. కానీ నీ మంత్రిమండలికి కానీ నీ ప్రభుత్వానికి కానీ ఏ మాత్రం సోయ లేకుండా నిద్రపోతా ఉన్నావు. అందుకే మేము కూడా నీ ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని పోరాటాల ద్వారానే తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. జీవలరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు. ప్రవీణ్ కుమార్, ఏఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలా, అదేవిధంగా పీజీ విద్యార్థులకి శాఖంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలా, అదేవిధంగా ఈరోజు మౌలిక సంక్షేమ మాస్టర్లు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలనేసి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ముట్టడి పెట్టడం జరిగింది. ఈరోజు ఆ రోజు ఎన్నికల పాదయాత్రలో నారా లోకేష్ గారు అనేక హామీలు ఇచ్చారు. నేను విద్యార్థులకు అండగా ఉంటాను, విద్యార్థుల కోసం పోరాడతాను, విద్యార్థులకి బంగారు బాట వేసేదానికి నేను ముందుంటానని చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెక్కినటువంటి నారా లోకేష్ ఈరోజు నువ్వు ఎక్కడున్నావు అనేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కేవలం 100 రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తానని చెప్పు, 100 రోజుల్లోనే జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని చెప్పు. ఎక్కడ కూడా నువ్వు విద్యార్థుల పక్షాన్ని లేవు. నువ్వు కేవలం నీ క్యాబినెట్లో ఉండే మంత్రుల పక్షాన్ని మాత్రమే నువ్వు ఉండవు. నువ్వు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసి విదేశాలు తిరుక్కోవడానికి నువ్వు వెళ్తున్నావు కాబట్టి నీ వెంటనే నీకు బుద్ధి చెప్పేంత వరకు కూడా ఏఎస్ఎఫ్ పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉంటాయి. ఈరోజు నారా లోకేష్ గారు అనేక హామీలు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఏ హామీలు నిలబెట్టుకుంటున్నాడో, నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తానంటే కేవలం ఏమైనా భిక్ష చేస్తా ఉండవా?
నీ ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి కేవలం 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు నువ్వు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రిలీజ్ చేస్తాడు. మాకు కావాల్సింది 200 కోట్లు 300 కోట్లు ముష్టి కాదు. మాకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాకు రావాలి. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు పీజీ చదువుకున్న విద్యార్థులు, డిగ్రీ చదువుకున్న విద్యార్థులు, బీటెక్ చదువుకున్న విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్ లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రగోళాలు పలుతున్నావు. నేను అనేక కంపెనీలు తీసుకొస్తా ఉన్నాను, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తా ఉన్నాను. విదేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చి అందరూ విద్యార్థులు కూడా నేను ఉద్యోగస్తులు కల్పిస్తానని ఈరోజు నువ్వు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉండవు. నువ్వు ప్రజలను మోసం చేసి కానీ ఏఎస్ఎఫ్ నాయకుల్ని మోసం చేయలేవు, విద్యార్థుల్ని మోసం చేయలేవు. మీ గుర్తుపెట్టుకోకటే నారా ఎన్నో ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తు మీద పోరాడిన ఎన్నో ప్రభుత్వాలు కూల్చేసిన శక్తి విద్యార్థులకు ఉంది. వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా మెస్ ఛార్జీల ధరలు పెంచకపోతే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయడానికైనా ఏఎస్ఎఫ్ ముందుంటుందనేసి తెలియజేసుకుంటున్నాను.